హాయ్ అండి అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజు నేను నాన్ వెజ్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట. కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఏంటి ఎలాగా అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. యాక్చువల్లీ ఈరోజు కర్రీ ప్రిపరేషన్ అయితే నేనే చేశానండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఫస్ట్ వీడియో మా హస్బెండ్ చేశారు కదా! అందుకని సెకండ్ వీడియో నన్ను చేయమని చెప్పి నాకు ఆర్డర్ వేశారనమాట. సో, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో, నేనైతే పచ్చిరొయ్యలని శుభ్రంగా క్లీన్ చేసి, పసుపు వేసి మగ్గించేసాను. అలాగే 6 కోడిగుడ్లని తీసుకొని వాటిని కూడా బాయిల్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నాకు ఈ కర్రీ క్వాంటిటీకి 3 చిన్న ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలండి కట్ చేసేసుకున్నాను వాటిని కూడా. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. అలాగే కర్రీ ప్రాసెస్‌కి కావాల్సినవి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వీటిని తీసుకొని రెడీగా సిద్ధంగా చేసి పెట్టుకున్నానండి కర్రీ ప్రాసెస్‌కి. సో, ఫస్ట్ అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చూసారా చిటపటలాడుతుంది. కరివేపాకు వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్‌తో పాటు నేను గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడాని. ఈ రెండిటిని కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. మన గోదావరి సైడ్ అయితే ఈ కర్రీని చాలా ఇష్టంగా చేస్తారండి. ఇష్టంగా తింటారు కూడాని. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆనియన్స్ బాగా మగ్గాక 2 టమాటోస్‌ని వేసేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గాలి. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో బాగా మగ్గాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటదండి. బయట నుంచి తెచ్చిందంత రుచి అనిపించదు. సో, మాక్సిమం మేమైతే ఇంట్లో చేసిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తాము. అల్లం పేస్ట్ అది కొంచెం పచ్చివాసన పోయాక కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం, అలాగే మన టేస్ట్‌కి సరిపడ్డ సాల్ట్, అంటే మాకు ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీ రుచికి సరిపడ్డట్టుగా మీరు వేసుకోండి. ఇవి వేసాక కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి. ఎందుకంటే కారం నుంచి కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తుంది కదా! సో, అది పోతుంది అనమాట కొంచెం వేయించుకుంటే ఆయిల్‌లో. కొంచెం మగ్గాక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండీ! అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి మొత్తం కూరంతా కలగలిపి అంటే ఆ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా పచ్చిరొయ్యకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని కూర కొంచెంసేపు మగ్గించాక ఒక 1 ½ గ్లాస్ వాటర్ వేయాలండి. నేనైతే ఫస్ట్ 1 గ్లాస్ వాటరే వేసానండి, సరిపోతుందేమోనని. కానీ నాకు ఇంకొక ½ గ్లాస్ వాటర్ అయితే పట్టింది. సో, 1 ½ గ్లాస్ వాటర్ అయితే కర్రీకి సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని శుభ్రంగా కర్రీని ఉడకనివ్వాలండి.
దీనికి పెద్ద టైం ప్రాసెస్ అయితే పట్టదు. ఎందుకంటే ఎగ్స్ అవి బాయిల్ చేసినవే కాబట్టి తొందరగానే అయిపోతుంది. అలాగే ఇందులో ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నానండి. నేనెప్పుడు ఈ పౌడర్స్ అనేవి కర్రీ లాస్ట్ స్టేజ్‌కి వచ్చాకే వేస్తానండి. మాకిలా నచ్చుతుంది. ప్రాసెస్ అంతా అయ్యాక లాస్ట్‌లో వేస్తాము. ఇదండి మా కర్రీ ప్రిపరేషన్. కర్రీ అయితే అయిపోయింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి వీడియోలు మేము తీసుకొనొస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.